సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడి హత్య కలకలం రేపింది. మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూసీ కెనాల్ కట్టపై మృతదేహాన్ని పడవేశారు. 6 నెలల కిందట కృష్ణ ప్రేమ వివాహం చేసుకున్నారు. పాత కక్షలే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. రైట్ మనీషా, సూర్యాపేట జిల్లాలోని మామూళ్లగూడానికి చెందిన వడ్లకొండ కృష్ణ బంటి అనే యువకుడిని అయితే దారుణంగా హత్య చేశారని తెలుస్తుంది. జనగామ రహదారి నుంచి పిల్లలమారికి వెళ్లే మూసీ కెనాల్ ఏదైతే ఉందో కెనాల్ కట్టపై మృతదేహాన్ని అయితే కొట్టి పడేసినట్టయితే తెలుస్తున్న పరిస్థితి కనపడుతుంది. బండరాలతో అయితే బండరాలపై తలను బాగా బండరాలతో మోదీ చంపినట్లయితే అనుమానిస్తున్నారు. 6 నెలల కిందటే ప్రేమ వివాహం చేసుకున్నారు కృష్ణ అనే యువకుడు. పాత కక్షలే హత్యకు ప్రధాన దారి తీసినట్లయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అక్కడ స్థానికులు గుర్తించి ఆ కాలువ మీద ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసు వాళ్ళకి సమాచారం ఇచ్చారు. పోలీసు వాళ్ళు హఠాత్తుగా అక్కడికి చేరుకొని మృతదేహాన్ని బయటికి తీశారు. దాన్ని విచారణ చేసి అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. అంటే దీనికి హత్యకు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని చెప్పేసి విచారణ చేపట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ఈ కృష్ణ అనే యువకుడు గత 6 నెలల కింద ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఈ రోజు ఒక్కసారిగా మూసీ కెనాల్ ఏదైతే ఉంటుందో సూర్యాపేట మూసీ కెనాల్ మీద మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో గురయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ సూర్యాపేట ఇది హత్యనా లేదంటే ఆత్మహత్యనా అన్న కోణంలో కూడా పోలీసు వాళ్ళు విచారణ చేపడుతున్నారు. అంటే ముఖం మీద బండరాలతో ఏదైతే ఉందో బండరాలతో బాగా బాధి హత్య చేసినట్లు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ హత్యకు యువకుడు హత్య ఒకసారిగా సూర్యాపేటలో అయితే ఒకసారిగా వేడెక్కి సూర్యాపేటలో అక్కడ మృతుని బంధువులు ఏదైతున్నారో తీవ్ర విషాదంలో కోల్పోయారని చెప్పచ్చు మనీషా. రైట్, థ్యాంక్ యూ శంకర్.